రేపు శుక్రవారం ఏకాదశి చాలా మంచి రోజు కాబట్టి గుమ్మం దగ్గర 6 తర్వాత ఇది చల్లితే లక్ష్మీదేవి ₹1,00,00,000తో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు కూడా పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అందుకే గుమ్మం దగ్గర ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది చల్లండి. ఈ 2 కలిపి చల్లండి. అలా చల్లితే చాలా మంచిది. ఇంటి పరంగా ఉన్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పోవటానికి ఏంటంటే చక్కగా అవకాశం ఉంటుంది. మన ఇంట్లో మనం ఏంటంటే గనక చాలా వరకు కూడండి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం, బాధను అనుభవిస్తూ ఉంటాం. ఇంట్లో ఏంటంటే ఎప్పుడు చికాకులు, చిరాకులు, గొడవలు, సమస్యలు, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, మనశ్శాంతి కరువైపోవటం, ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు శుక్రవారం రోజు సాయంత్రం పూటండి, ఎందుకంటే సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ తల్లి ఏంటంటే భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అలానే కాకుండా అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఆ సమయాలలో ఏంటంటే గుమ్మం దగ్గరది చల్లితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంటే ఆకర్షించబడుతుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే ఎలాంటి నియమాలను పాటించాలి. అలానే కాకుండా గుమ్మం దగ్గర ఏం చల్లాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు ఏకాదశి కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. అంటే ముందుగా మనం లేచిన తర్వాత మన పనులు అయిపోయిన తర్వాతే మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి. కొంతమంది ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత పనులు చేసుకుంటారు. అలా చేసేసుకున్న తర్వాత చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని చేసి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే గనక చక్కగా అంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి. అయితే ముందుగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కాబట్టి చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో, తులసి దళాలతో ఇలా అలంకరించి దీపారాధన చేసుకోండి. పిండి దీపం కూడా చేయొచ్చు, లేదంటే నార్మల్గా కూడా మనం డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా దీపం కూడా పెట్టొచ్చు. కొబ్బరికాయ కొట్టొచ్చు, అలానే నైవేద్యంగా ప్రసాదం పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు, బెల్లం ముక్క, పంచదార కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. ఇలా నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో పూజిస్తే ఖచ్చితంగా ఆ ఏడుకొండల వారు మన యొక్క కోరికలు తీర్చడంతో పాటు మనని కుబేరులను కూడా చేస్తారనమాట. కాబట్టి రేపు లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిది. ఇలా పూజించటం వల్ల మన జీవితం మారుతుంది, మనం కోరుకుంది కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఇంట్లో 2 పూటల దీపారాధన చేసుకోవటం ఉదయం సాయంత్రం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనము తులసి మొక్క దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, నీటిని సమర్పించటం, ఇదంతా కూడా చేస్తే తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా మార్పుని మనం మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు మనం ఇంట్లో ఏంటంటే ఈ యొక్క కూరలు వండకూడదు. కాకరకాయ కూర కావచ్చు, మునక్కాయ కూర కావచ్చు, ముల్లంగి, అలా దుంప కూరలు ఏంటంటే వండి తినకూడదండి. ఇవేంటంటే మన జీవితంలో కష్టాలను క్రియేట్ చేస్తాయి కాబట్టి ఆ కూరల్ని వండకండి. ముఖ్యంగా బెండకాయ కూర, అలానే వచ్చేసి ఏంటంటే గనక చెప్పాలంటే ఇలా బెండకాయ, దొండకాయ, పప్పు దినుసులకు సంబంధించిన కూరలు వండుకుంటే చాలా మంచిదనమాట. ఖచ్చితంగా బొప్పాయిని తినండి. అంటే పొప్పడి పండు ఉంటుంది కదా, దాన్ని తినండి బొప్పాయిని. అలా తింటే చాలా వరకు కూడండి అది మనకేంటంటే ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అది తినటం వల్ల మనకు అంటే ఇప్పుడు వచ్చే సీజన్గా మనకి ఏ వ్యాధిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి బొప్పాయి పండుని తినండి రేపు ఖచ్చితంగా. ఇలా ఏంటంటే ఈ విధంగా కొన్ని నియమాలు పాటించండి. శుక్రవారం కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా ఇంకా చల్లండి. మన గుమ్మం నుంచే కదండి మన ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా, ఏది రావాలన్నా మన గుమ్మం నుంచి వస్తుందన్నమాట. గుమ్మం దాటి మన ఇంట్లోకి వస్తుంది. అది మన ద్వారా కూడా రావచ్చు, లేదంటే మన పక్కన వాళ్ళు, మన చుట్టూ వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అలా ప్రవేశించి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకి ఏంటంటే కనుక సమస్యలను ఇవ్వచ్చు అనమాట. సమస్యలు చెప్పి ఏమి రావండి. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఏంటంటే గనక ఇలా గొడవలు అవుతూనే ఉంటాయి. చిన్న గొడవ పెద్దగా మారటం, ఆ గొడవలు ఏంటంటే గనక చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉండటం, బాధాకరంగా ఉండటం, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. గొడవలు ఏంటంటే చాలా వరకు కూడా అవి భార్యాభర్తల పరంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం కూడా బాగుండకపోవటం, ఈ సమస్యలు మనం చూస్తూ ఉంటాం, మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. కావున మనకు అలా జరగకుండా మన ఇల్లు మనకు అనుకూలించి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, సుఖ సంతోషాలను కలిగిన గృహంలాగా మన ఇల్లు ఉండాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే చెయ్యండి. దీనివల్ల సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుతుంది, అవ్వట్లేదని అంటలేదు. కాకపోతే కొంచెం సమయం పట్టొచ్చు, కానీ మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న చికాకులు, చిరాకులు, అశాంతి ఇదంతా కూడా దూరం అయిపోతుంది అనమాట. మనకు చక్కగా విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీ గుమ్మం దగ్గర ఇది చల్లండి. గుమ్మము లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మం మీద
తలపెట్టి పడుకోవటం ఇదంతా కూడా నిషేధం కదా. అలా చేస్తే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అలా చెయ్యకండి. ఇంకా రేపు శుక్రవారం ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక గాజు గ్లాస్‌లో నీళ్ళను తీసుకొని అందులో ఏంటంటే గనక కొన్ని మీరు అంటే గులాబీ పూల రేకులు అంటే రేకులు ఉంటాయి కదా, అవి వేయండి రెక్కలు. వేసిన తర్వాత చిటికెడు కుంకుమ, పసుపు అలానే కాకుండా ఒక స్పూను చిన్న టీ స్పూన్ స్పూన్ పాలండి. ఇలా మీరు పెద్ద గ్లాసు అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా కూడా తీసుకోవచ్చు నీళ్ళని. లేదంటే సగభాగానికి తీసుకోండి. నార్మల్‌గా గ్లాసు, గిన్నె ఏదైనా పర్వాలేదు చిన్న దాంట్లో తీసుకోండి. నీళ్ళను తీసుకొని అందులో స్పూన్ పాలు చిన్న టీ స్పూన్‌తో పోసేసిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పోసేసి ఆ తర్వాత అత్తర్ ఉంటుంది కదా, అత్తర్ని ఏంటంటే 5 చుక్కలు కలపండి. అత్తర్ లేకపోతే రోజ్ వాటర్ అయినా సరే 5 చుక్కలు కలిపి గులాబీ పువ్వు ఉంటుంది కదండి, ఆ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 5, 6 నీళ్ళల్లో వేసి గుమ్మం దగ్గర చల్లండి. గుమ్మం దగ్గర చల్లటమే కాదండి, మూలల్లో గది గదుల్లో చిలకరించండి. అంటే చల్లటం అంటే కుంకుమ పసుపు వేస్తాం కాబట్టి గోడల మీద పడుతుంది కావున మూలల్లో ఇలా చిలకరించండి. అందులో చేతిని ఇలా అద్ది మీరు చిలకరించండి. అలా ఏంటంటే తలుపుల పైన అలానే కాకుండా ఏంటంటే గనక మన పూజ గదిలో, మన ఇంట్లో హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో ఇలా మొత్తం చల్లండి. ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అవన్నీ కూడా చల్లండి. ఇలా చల్లేసిన తర్వాత ఏంటంటే ఇంటి చుట్టూ చల్లే వీలుంటే చల్లండి. అలా ఏమవుతుందో తెలుసా, ఈ కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. పాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. పాల కడల నుంచే కదా తల్లి ఉద్భవించింది కాబట్టి పాలు కూడా ఎంతో కొంత అంటే మీరు స్పూన్ పోయకపోయినా 2 చుక్కలు పాలు పోసే చాలు. ఇక నీళ్లు నారాడిగా చెప్పబడితే నీళ్ళకు కూడా ఏంటంటే అతీత శక్తి ఉంటుంది కాబట్టి నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా పనిచేస్తుంది. ఈ అత్తరు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. మెయిన్గా ఏంటంటే అత్తరు పనిచేస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ అత్తరు వల్లనే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి ఈ అత్తరే మనకు చక్కగా పనిచేస్తుంది. కావున రేపు ఏంటంటే కనుక శుక్రవారం ఏకాదశి మంచి రోజు కాబట్టి ఇలా చేయటం వల్ల మీ ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులు పోతాయన్నమాట. మీ ఇంట్లో చక్కగా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ ఇంట్లో కొంతమంది ఇళ్లలో అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి చాలా కష్టపడతాం. మనం మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం కష్టపడి ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత ఇంట్లో ఏంటంటే గనక మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో అసలు ఎందుకున్నామన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఏంటో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, అలా అనిపించకుండా ఉండాలన్నా సరేనండి ఇదైతే చల్లి చూడండి, మీకే అర్థమైపోతుంది. దీనితో పాటు ఏంటంటే కనుక వీలుంటే ధూపం కూడా వేసుకోండి, అలా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా చల్లేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం ఏకాదశి కాబట్టి కర్పూరంతో ఈ విధంగా చేస్తే 4 దిక్కుల నుంచి అండి ధనం ఏంటంటే కనుక దూసుకొస్తుందన్నమాట. ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పొచ్చు. కాబట్టి డబ్బు రావాలన్నా, సంపద పెరగాలన్నా 4 వైపుల నుంచి కూడా ఏదో ఒక దారి నుంచి మన సంపాదన మన దగ్గరికి ఆకర్షించబడాలన్నా సరే కర్పూరంతో ఈ పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మనకు 99% మంచి జరుగుతుందన్నమాట. ఇది చాలామంది చేస్తారు. కొంతమందికి దీని గురించి తెలుసుండొచ్చు, కొంతమందికి అసలు తెలియకపోవచ్చు దీని గురించి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రేపటి తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇది పచ్చకర్పూరంతో చేసినా పర్వాలేదు, పచ్చకర్పూరం కాస్ట్ కాబట్టి అందరి దగ్గర ఉండదు. కావున మనం ఏంటంటే నార్మల్గా కర్పూర బిళ్ళలు తీసేసుకొని పరిహారం చేయాలి. మనము ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేసినా మనకు దైవానుగ్రహం ఉండదు. ముఖ్యంగా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన మీద ఉండదండి. మనం ఎంత చేసుకున్నా కానీ ఆ తల్లి అనుగ్రహం అయితే మనకు కలగదు. తదితర దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండదు. దైవానుగ్రహం లేకపోతే ఇంట్లో మనకి ఏంటంటే కనుక సంపద పెరగదండి, తగ్గిపోతుందన్నమాట. దైవానుగ్రహం ఉంటే మనం చేసిన చిన్న పనిలో కూడా మనకు చాలా వరకు కూడా సంపద కనిపిస్తుంది. కావున మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ 4 కర్పూర బిళ్ళలు కూడా అండి చేతితో ఇలా మెదిపితే మనకేంటంటే అంతా కూడా పౌడర్గా అయిపోతుంది కదండి, విభూదిలాగా. అలా అయిపోయిన తర్వాత ఆ కర్పూర బిళ్ళల్ని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పూజ గదిలో దేవుడి పటాలు ఉంటాయి కదా అక్కడ మొత్తం ఇలా చల్లండి. అంటే 2 కూడా చెయ్యొచ్చు, 4 కూడా చెయ్యొచ్చు. అంటే 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి, లేదంటే 4 తీసుకొని ఇలా దేవుడి పటాల దగ్గర, ఎందుకంటే కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఈ కర్పూరం వాసనకి ఏంటంటే కనుక దైవానుగ్రహం పెరుగుతుంది, తగ్గదనమాట. అలానే కాకుండా దేవుడి గది అంటే మనకు పవిత్రమైన గదిగా మనం పరిగణిస్తాం కదా, అలా అప్పుడు ఏంటంటే కనుక మన దగ్గర కొంతమంది దగ్గర అత్తరు ఉండదు. అత్తరుంటే అత్తరు దేవుడి పటాలకి ఇలా పెడితే పూజ గదిలో ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అలానే కాకుండా నార్మల్గా దీపం పెడితే కూడా మనకు ప్రశాంతంగానే ఉంటుంది.
కానీ శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. ఇలా కొంచెం ఏంటంటే ఆ పూజ గదిలో 2 కర్పూర బిళ్ళలు ఇలా తీసుకొని చేతితో మెదిపి దేవుడి పటాల దగ్గర ఇలా కర్పూరం పొడిని చల్లితే చాలా మంచిదనమాట. ఆ వాసనకేంటంటే గనక దైవం మన ఇంట్లోనే కొలువు తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఇదైతే తప్పకుండా చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుందనమాట. అలానే కాకుండా మనం ఏంటంటే హారతి కూడా పచ్చకర్పూరం తీస్తే చాలా మంచిదండి. ఇక ఆ తర్వాత మన ఇంట్లో డబ్బండి ఎంత సంపాదించినా కానీ డబ్బు మిగలదు. అంటే వృధా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. బీరువాలో డబ్బు పెట్టినా ఉండదు, బీరువాలో బంగారం పెట్టినా ఉండదు, కీలకమైన పత్రాలు పెట్టుకున్న బీరువాలో ఏంటంటే గనక ఉండనే ఉండవు. అసలు ఖర్చయిపోతూ ఉంటాయన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు కదా! అయితే అలాంటి వాళ్ళు ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని బీరువాలో లాకర్‌లో మనం పెట్టుకుంటాం కదా! డబ్బు, బంగారం తదితర ఇంకా మనకు అవసరం ఉండే కొన్ని వస్తువులను మనం పెట్టుకుంటాం కదా! అక్కడ ఏంటంటే పదే పదే తాకట్లోకి వెళ్ళకుండా ఉండాలన్నా, మన దగ్గర డబ్బు స్థిరంగా ఉండాలన్నా సరేనండి, 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి మనం పెట్టిన డబ్బు దగ్గర, అలానే బంగారం దగ్గర, అంటే బంగారం మీద చల్లకండి. ఎక్కడైతే పెడతారో అక్కడ ఏంటంటే లాకర్‌లో అంతా చల్లేయండి. అలా ఏమవుతుందంటే డబ్బుని లెక్కించేటప్పుడు కూడా మనకు మంచి వాసనొస్తుంది. అలానే ఏంటంటే లెక్కించేటప్పుడు మంచి వాసనొచ్చినప్పుడు లక్ష్మీదేవి ఎక్కువగా మన ఇంట్లో నిలుస్తుంది. అంటే ధనం ఎక్కువగా ఖర్చు అవ్వదని అర్థం అనమాట. అలా పెట్టేసి ఇంక వదిలేస్తే చాలా మంచిది. ఇంక దాన్నేం తీయకండి. ఆ పొడిని కొంచెం లైట్‌గా కూడా చల్లుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా కర్పూర బిళ్ళల్ని కూడా పెట్టేసి బీరువాలో ఉంచవచ్చు. పచ్చకర్పూరం పెడితే మంచిది. అది మనం తెచ్చుకోలేం, పెట్టుకోలేం కాబట్టి నార్మల్‌గా ఒక కర్పూర బిళ్ళలతో ఇలా పొడి చల్లితే చాలా మంచిదనమాట. డబ్బు, బంగారం అనేది ఎక్కువగా తాకట్లోకి బంగారం వెళ్ళదు. వెళ్ళినా వెంటనే విడిపించుకొచ్చుకుంటాం. అలానే కాకుండా ఇంకొకటేంటంటే గనక డబ్బు వృధా ఖర్చులు కావండి. ఎక్కువగా ఏంటంటే గనక పదే పదే ఖర్చులు చేస్తూ ఉంటాం కదా! ఆ ఖర్చుల నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి ఈ కర్పూరం పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సంపద కూడా పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చేసుకోండి. శుక్రవారం పూట చేస్తే మంచిది. ఇక అలానే కాకుండా మనము ఇంటి హాల్ అండి. మన ఇంటి హాలు మెయిన్ ఏంటంటే గనక మన ఇంటి హాలు ఎప్పుడు కూడండి మనం ఒక 4 కర్పూర బిళ్ళలు ఉంచాలండి. ఎందుకు ఉంచాలని మీకు సందేహం రావచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటి హాల్‌లో 4 కర్పూర బిళ్ళలు ఉంచితే, లేదంటే ఆ కర్పూరం పొడి కొంచెం కబోర్డ్స్ దగ్గర ఇలా చల్లితే మన ఇంటికి ఇరుగువారు, పొరుగువారు వస్తూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళొస్తారు. మనం కూడా బయటికి వెళ్ళి ఇంటికొస్తాం. ఎవరి ద్వారా ఏ చెడు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందో తెలియదు. ఆ నెగటివిటీ వల్ల కూడా మన ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఈరోజు బావుంటే రేపు ఎవరికైనా సరే అనారోగ్యం వస్తుంది. ఈరోజు బావుంటే రేపు గొడవ అవుతుంది. ఇప్పుడు గంట సేపు బాగున్నామా, ఆ తర్వాత మా ఇంట్లో గొడవ అవుతూనే ఉంటుందండి అని బాధపడతారు. అందరి ఇళ్లల్లో అవ్వకపోవచ్చు, కానీ కొంతమందికి ఇలా ఖచ్చితంగా జరుగుతుందండి. ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటి హాల్‌లో ఒక 4 కర్పూర బిళ్ళలు ఎప్పుడూ ఉంచండి. వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి, పెడుతూ ఉండండి. మంచిది. దీనివల్ల మంచే జరుగుతుంది, కానీ అయితే చెడు జరగదు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ చూపు విధానం ఏంటంటే గనక దిష్టి విధానం ఉంటుందండి. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనతో మాట్లాడినట్టు మాట్లాడి మన ఇంట్లో మన వస్తువులన్నీ చూస్తూ ఉంటారు. మనకు దిష్టి పెడతారు. మన ముందల ఏంటంటే గనక నటిస్తారు, కానీ మన వెనక మన మీద ఏడుస్తూ ఉంటారు కదా! అలా జరగకుండా ఉండాలంటే ఇలా ఈ కర్పూరంతో పరిహారం అనేది చేయండి. ఇలా కర్పూర బిళ్ళలతో చాలా పరిహారాలు చేస్తారండి. అనేక రకాల పరిహారాలను, విధి విధానాలను ఆచరిస్తారు. మనం కూడా చేసుకోవటం వల్ల, మనం కూడా పాటించటం వల్ల మనకేంటంటే గనక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కొన్నివి చాలామంది నమ్మరు. నమ్మేవారు చెయ్యండి, నమ్మని వారు వదిలేయండి. కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇంటికి ఈ విధంగా రేపు శుక్రవారం, అలానే కాకుండా ఏకాదశి కాబట్టి ఇంట్లో ఈ విధంగా ఏంటంటే గనక గ్యాస్ స్టవ్ దగ్గరండి ఇది పెట్టండి. దీనివల్ల కూడా నెగటివిటీ చాలా తగ్గిపోతుంది. కొందరికి కొన్ని పరిహారాలు చేసే వీలుంటుంది, కొన్ని చేసే వీలుండదు కదా! అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మరీ ఇంట్లో మేము నరకం అనుభవిస్తున్నాం, ఇంటి పరంగా అయితే మాకు చాలా బాధలున్నాయి అనుకునే వాళ్ళు ఒక ప్లేట్ తీసుకోండి, పళ్ళెం తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ గల్లుప్పు, అంటే టీ స్పూన్‌తో అనమాట. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ గల్లుప్పు పోసేసిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని పెట్టి, ఆ నిమ్మకాయని మధ్య భాగానికి కట్ చేసి కుంకుమ, పసుపు అద్ది అదేంటంటే గనక గ్యాస్ స్టవ్ మీద కానీ, గ్యాస్ స్టవ్ కింద కానీ రాత్రంతా వదిలేసి ఇంకా ఉంచేయండి. మరుసటి రోజు ఏంటంటే శనివారం ఉదయాన్నే లేస్తాం కదా! అప్పుడేంటంటే అదంతా కూడా ఒక కవర్‌లో పోసేసి దూరంగా పడేయండి. ఇలా చేస్తే కూడా నెగటివిటీ పోతుంది. ఇంట్లో ఏంటంటే గనక వంటగదిలో చెడు వాసన వస్తూ ఉంటుంది. అలానే ఏదైనా రుచిగా వంట చేద్దామంటే అది మాడిపోతూ ఉంటుంది. పాలు పొంగిపోవటం, ఇంట్లో ఏంటంటే గనక వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ ఆ వంటల్లో రుచి పచి లేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! ఇలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. ఇది శుక్రవారం రోజు రాత్రి పెట్టి శనివారం రోజు ఉదయాన్నే తీసి పడేయాలి. మళ్ళీ దీన్ని మీరు కవర్‌లో వేసి ఇంట్లో పెట్టుకోకండి. దానివల్ల నెగటివిటీ ఎక్కువైపోతుంది. మీరు పడేసే వీలుంటే వెంటనే పడేయండి. పడేసే వీలు ఇప్పుడు లేదనుకుంటే కవర్‌లో వేసి దానికి ముడి వేసి బయట పెట్టి ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి బయట పడేయండి. ఆ విధంగా ఏంటంటే గనక
ఇంట్లో ఉండే చెడు ఒక 60% వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా పోతుందండి. ఒకటేసారి అన్నీ అంతా మొత్తం అంటే చెడంతా కూడా పోదు కదా! మనం చేసే పరిహారాలు వెంటనే మ్యాజిక్ లాగా పనిచేయవు. చిన్నగానే ఫలితాలిస్తాయి. ఎప్పుడు కూడా చిన్నగా ఫలితాలిచ్చే పరిహారాలే అవేంటంటే గనక ఎక్కువగా మనకు అంటే కాలాన్నిస్తాయి. ఎక్కువ రోజులుంటాయనమాట. అవి అప్పటికప్పుడు ఫలితం ఇస్తే ఆ పరిహారం వెంటనే దాని పవర్ అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే గనక చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకోండి. ఇక రేపు ఏకాదశి అలానే కాకుండా శుక్రవారం కదా! ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకండి. పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండండి. ఆ తర్వాత ఏంటంటే గనక నల్లటి వస్త్రాలైతే ధరించకండి. ఆడవారు ఇంట్లో ఏంటంటే గనక గాజులు లేకుండా జడ వీరబోసుకొని ఉండకండి. అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. భర్త సంపాదన హరించిపోతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇంట్లో కంటతడి పెట్టటం కానీ, పిల్లల్ని కొట్టటం కానీ, మూగజీవాలని కొట్టటం కానీ, హింసించటం కానీ అయితే చెయ్యకండి. ఆవుని కూడా పూజించండి. ఆవుకు కూడా ఆహారం పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఆచరించేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి.